అమెరికాలో ఒక కొత్త తరహా మోసానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ నేను మీకు ఇస్తున్నాను. ఏదైతే యుఎస్ఏలో ఒక ఘరానా మోసం ఒకటి జరిగింది. అంతేకాకుండా వైట్ కాలర్ నేరానికి ఒక కొత్త అర్థం ఇచ్చే ప్రయత్నం చేశారు కొద్దిమంది కేటుగాళ్ళు. దానికి సంబంధించిన సమాచారం నేను ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఏదైతే అమెరికాలో ఉన్నారో అమెరికాలో భారతదేశంతో పోలిస్తే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. భారతదేశంలో ఫైనల్గా నీ దగ్గర ఉన్న ఆదాయానికి ఖర్చులు జమాపద్దులు అయిపోయిన తర్వాత ఫైనల్గా అమౌంట్ దగ్గర ఎంత మిగిలిందో దానికి మాత్రమే ట్యాక్స్ కట్టాలి. కానీ అమెరికాలో నువ్వు సంపాదించే ప్రతి రూపాయికి కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. 40% ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికే ఉంటుంది. అది భారతీయులైనా అమెరికన్లైనా ఎన్ఆర్ఐలైనా ఎవరైనా సరే అక్కడ ఉండి మీరు తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా 40% ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ నేపథ్యంలోనే కొద్దిమంది అక్కడ ఫండ్స్ రైజ్ చేస్తూ ఉంటారు, కొద్దిమంది లోన్స్ తీసుకుంటుంటారు. ఈ లోన్స్ తీసుకునేది బ్యాంకుల్లో కాకుండా ప్రైవేట్ వ్యక్తులతో కూడా తీసుకుంటారు. కానీ ఒక్కసారి ఆ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడింది అంటే దానికి సంబంధించిన లెక్కాపద్దులు సరిగా చూపించలేకపోతే మాత్రం ఖచ్చితంగా 40% ట్యాక్స్తో పాటు వాటిపైన ఫైన్ల పైన మరికొన్ని ట్యాక్సులు కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనం ఇప్పుడు మాట్లాడుతోంది మాత్రం ఒక్క బాధితుడి గురించి. ఆ బాధితుడి పేరు దోకి సురేష్ బాబు. ఆయన చేసిన తప్పల్లా ఒకటే, కొద్దిమందిని నమ్మి దాదాపుగా $1 మిలియన్ అంటే దాదాపుగా 9 కోట్ల రూపాయలని ఆయన ఫండ్ రైజ్ చేయడం. అలా రైజ్ చేసిన ఫండ్కి అప్పుడు చూసింది మాత్రం వాళ్ళు ఒక లోన్ డాక్యుమెంట్ ఇచ్చారు, లోన్ డాక్యుమెంట్ మీద సంతకం చేశారు, డబ్బులు తీసేసుకున్నారు. కానీ ఆ తర్వాతే తనకు తెలిసింది తను మోసపోయారని. తను ఏదైతే డబ్బులు తీసుకున్నారో దానికి సంబంధించి అమెరికాలో భారత్లో ఎట్లయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందో అలాగే 1099 NEC అనే ఒక డాక్యుమెంట్ ఉంటుందో ఆ డాక్యుమెంట్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ స్క్రీన్ మీద చూస్తున్న 1099 డాక్యుమెంట్ 1099 NEC డాక్యుమెంట్ ప్రకారం ఏంటంటే ఏదైతే ఇది ట్యాక్స్ ఫారం లాంటిది, దీన్ని నాన్ ఎంప్లాయీ కంపెన్సేషన్ అని చెబుతూ ఉంటారు. దీన్ని ఆ రిపోర్ట్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. సో ఒక్కసారి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనగానే ఈ NEC 1099 అన్నది రైజ్ అయిపోతుంది. అందులో ముఖ్యంగా ఎవరైతే డబ్బులు ఫ్రీలాన్సర్గా కానివ్వండి ఇలాంటి వాళ్ళు డబ్బులు ఏదైనా ఇస్తే మాత్రం ఆ వాళ్ళకి ఈ ఫారం వస్తుంది. ఏదైతే $1 మిలియన్ తీసుకున్న దోకి సురేష్ బాబు తను వేరే వాళ్ళ కోసం దీన్ని రైజ్ చేశారో ఆ తర్వాతే ఆయనకు తెలిసింది ఆ డబ్బులు వచ్చింది ఒక కంపెనీ నుంచి కాదు, 3 వ్యక్తుల నుంచి అని. ఆ 3 వ్యక్తులు ఎవరు అంటే ఆ వ్యక్తుల పేరు శ్రీకాంత్ పోలవరపు, జై తల్లూరి, అలాగే శ్రీనివాస్ గోరేపాటి. వీళ్ళు 3 నుంచి వచ్చాయి. అంతేకాకుండా వాళ్ళు ఏవైతే ఆ డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు వాటిని ఖర్చుల కింద చూపించి వీళ్లకు అప్పుగా ఇచ్చారో అన్న దానికి సంబంధించిన సమాచారం ఆ తర్వాతే తెలిసింది. సో అర్థం కావట్లేదు ఏం చేయాలి అన్నది. ఆ నేపథ్యంలోనే దాన్ని రివర్స్ చేసుకోవడానికి దాని నుంచి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు కొత్త తరహా మోసానికి వాళ్ళు మరొకసారి ముందుకెళ్ళారు. అదేంటంటే చాలా క్లియర్గా ఆయన చెప్తున్న మాట, ఇప్పటికే 1099 సంబంధించిన NEC ఆల్రెడీ ఇప్పటికే రైజ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో తాను ఇరుక్కున్నాను పూర్తిగా. అంతేకాకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చారో $1 మిలియన్ అంటే $10 లక్షల ఆయన ఇప్పటికే $2,65,000 ఇప్పటికే వడ్డీగా కూడా కట్టేశారు. అయితే 1099 ఏదైతే రైజ్ అయిందో దాని ప్రకారం ఆయన కట్టాల్సిన డబ్బులు ఇప్పటికే అప్పుగా ఉంది కాబట్టి ఆ డబ్బుని వసూలు చేసేందుకు ఇప్పటికే ఎక్సార్షన్ కూడా తెగబడ్డారన్నది మనకు ఆరోపణ వినిపిస్తుంది. సో మొత్తం స్టోరీ ఏంటి, ఈ స్టోరీని మొత్తాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బాధితుడు దోకి సురేష్ బాబు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు యూఎస్ నుంచి. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ బాబు గారు నమస్తే. నమస్కారం అండి. ఎస్, ఏంటి సార్ అసలు ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఎందుకంటే ఎవరు మీరు, అసలు యూఎస్లో ఏం చేస్తుంటారు, ఇప్పుడు ఈ ఇష్యూకి మీకు ఏంటి సంబంధం, అసలు ఏం జరిగింది? నా పేరు సురేష్ డోకి, నేను యుఎస్ లో ఉంటాను, వర్జీనియాలోని. ఓకే. నా బిజినెస్ ఏంటంటే మర్జర్స్, యాక్విజిషన్స్, క్యాపిటల్ రైజింగ్ ఫర్ మర్జర్స్ అండ్ యాక్విజిషన్స్ నా మెయిన్ బిజినెస్. సో నా క్లయింట్స్ కి నేను క్యాపిటల్ రైజ్ చేస్తుంటాను, నా కోసం కూడా రైజ్ చేసుకుంటాను. కంపెనీస్ అమ్మడాలు, బయింగ్ లోని బ్రోకరింగ్ చేస్తుంటాను. అది నా మెయిన్ బిజినెస్. సో ఏంటంటే ఇప్పుడు ఈ శ్రీకాంత్ ఇప్పుడు 3 కలిసి మీకు అంటే ఈ $1 మిలియన్ మీరు ఎక్కడి నుంచి రైజ్ చేశారు? రైజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఈ $1 మిలియన్ ఇంకో క్లయింట్ కి నేను రైజ్ చేశాను. కాకపోతే నేను సంతకం పెట్టాను, పర్సనల్ గ్యారంటీ ఏం కాదు, సంతకం పెట్టాం. ఓకే. పెట్టిన తర్వాత అది మాకు తెలిసింది ట్యాక్స్ ఫ్రాడ్ చేశారని. చేసిన తర్వాత లాస్ట్ 6 months నుంచి ఎన్ని రకాలుగా ట్రై చేసాం, లాయర్ల ద్వారా, డిస్కషన్ల ద్వారా, మీడియేషన్ ద్వారా ఇది ఎలాగైనా రివర్స్ చేయమని. రివర్స్ చేసేస్తే మా మీద హెడేక్ పడదని చెప్పి చాలా చాలా ప్రయత్నించాం. కాకపోతే వాళ్ళు అదంతా బైపాస్ చేసుకుని ఇక్కడ ఇండియాలో నేను మా ఫాదర్ కి అంత బాగాలేదని చెప్పి ఇండియా వచ్చాను. నేను 2 years నుంచి రెగ్యులర్ గా వస్తుంటాను, ఇండియా బాగా రెగ్యులర్ గా వస్తుంటాను. సో ఇక్కడ అవకాశం చూసుకుని ఇక్కడ పోలీసు కంప్లైంట్లు ఇవ్వడం, సోషల్ హెరాస్మెంట్, మా
ఫ్రెండ్స్ కి, మా క్లబ్ ఫ్రెండ్స్ కి, మా రిలేటివ్స్ కి కాల్ చేసి ఏవో స్టోరీస్ చెప్పడం, బెదిరించడం, కిడ్నాప్ థ్రెట్స్ చేయడం, చాలా 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 హెరాస్మెంట్ చేస్తున్నారు. ఈ హెరాస్మెంట్ ద్వారా ఎక్స్టార్షన్ వాళ్ళకి. ఎందుకంటే యుఎస్ లో మ్యాటర్ యుఎస్ లోని కోర్టులో సాల్వ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ లీగల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్. అక్కడ 1 year లో సాల్వ్ అవ్వాల్సిన విషయం అది సాల్వ్ చేయనివ్వకుండా, అక్కడ చేస్తే వాళ్ళు తెలుసు వాళ్ళు దొరికిపోతారు, ట్యాక్స్ ఫ్రాడ్ దొరికిపోతారు అని తెలుసు. అందుకోసం చేయనివ్వకుండా ఇక్కడ ఎక్స్టార్షన్ కి దిగిపోయారు. సో ఈ ముగ్గురు అండి, శ్రీకాంత్ పోలవరపు, జయ తల్లూరి, అలాగే శ్రీనివాస్ గోరేపల్లి, వీళ్ళు మీకు ఎలా పరిచయము? ఇంతకుముందు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఇంతకుముందు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా? నాకు వాళ్ళు తెలియదండి, అసలు వాళ్ళు ఎవరు తెలీదు. నాకు అశోక్ కల్లా ఆల్సో ఐ మెట్ త్రూ ఫ్రెండ్. అండ్ అతనేమో మనీ వచ్చిన తర్వాత మేము కొన్ని నెలల తర్వాత రియలైజ్ చేసాం దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ అని. అంతా ఇన్వెస్టిగేట్ చేస్తే స్టోలెన్ మనీ అన్ని తెలిసి అప్పుడు తెలిసే మాకు. అప్పటిదాకా మాకేం తెలియదు కూడా. సో వాళ్ళెవరు నాకు తెలియదు, వాళ్ళతో నాకు ఇంటరాక్షన్ కూడా లేదు. ఇంటరాక్షన్ అంతా అశోక్ కల్లాతోనే. ఓకే ఓకే. సో అయితే ముగ్గురు నుంచి మీకు అమౌంట్స్ వచ్చాయి. అవంత్ సిస్టమ్స్ 435 million, $435,000 ఏమో శ్రీకాంత్ పోలవరకు సంబంధించిన అవంత్ సిస్టమ్ నుంచి, అలాగే జై తల్లూరికి సంబంధించిన హాల్మార్క్ గ్లోబల్ టెక్నాలజీ నుంచి $475,000, అలాగే ఈ ప్లానెట్ అనేది శ్రీనివాస్ గోరేపాటి ఈ ప్లానెట్ నుంచి $100,000. ఇవి మీ అకౌంట్కి వచ్చిన డబ్బులు. సో మీరు 8821 ఫామ్ గురించి ఎందుకు అడిగారు వీళ్ళని? ఆ ఫామ్ నింపితే నాకు దాన్ని బట్టి వాళ్ళు ఎలా చేశారో, ట్యాక్స్ ఫైలింగ్ ఎలా చేశారో, మాకు 1099 ఇష్యూ చేశారో, మాకు ఎక్స్పెన్స్ గా రాశారో, లోన్ గా రాశారో, అన్ని డీటెయిల్స్ మాకు తెలుస్తాయి ఆ ఫామ్ ద్వారా. అది మేము అన్ని సార్లు రిక్వెస్ట్ చేసాం, చాలా సార్లు రిక్వెస్ట్ చేసాము, డిమాండ్ చేసాము. బట్ ఇవ్వట్లా, వాళ్ళు ఇవ్వట్లా. స్ట్రైట్ అవుట్ ఫ్లాట్ అవుట్ రిఫ్యూజ్ కూడా చేశారు ఇవ్వటానికి. ఓకే. సో అది ఇస్తే వాళ్ళ దొంగతనం బయటపడుతుంది అంటే జస్ట్ అర్థమవడం కోసం ఏం చేశారు. అవును, చెప్పండి చెప్పండి. అర్థమవడం కోసం అడుగుతున్నాను నేను. ఈ 8821 ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ని వాళ్ళు సబ్మిట్ చేస్తే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానివ్వండి, లేకపోతే ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అవన్నీ బయటపడతాయి కాబట్టి అది మీకు ఇవ్వట్లేదు, అంతేనా మీరు అంటుంది? కాదు 8821 ఫామ్ సైన్ చేసి మాకు ఇస్తే ఆ ఫామ్ తీసుకుని మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్తే వాళ్ళు వీళ్ళు ట్యాక్స్ ఫ్రాడ్, వీళ్ళు ట్యాక్స్ ఎలా చేశారో తెలుస్తుంది. లోన్ గా చేశారా లేదా ఎక్స్పెన్స్ గా చేశారో తెలిసిపోతుంది. ఎక్స్పెన్స్ గా చేస్తే వాళ్ళే మాకు బాకీ, ఎక్స్పెన్స్ గా చేస్తే వాళ్ళే మాకు బాకీ, లోన్ గా చేస్తే మేము వాళ్ళకు బాకీ. కానీ వాళ్ళకి అది మాకు తెలియకూడదని చెప్పి ఇవ్వట్లా. చాలా సింపుల్, ఆ ఫామ్ చేయడానికి 2 నిమిషాలు పడుతుంది ఆ ఫామ్ చేయడానికి, కానీ ఇవ్వట్లా. ఓకే. సో బట్ 1099 రైజ్ అయింది అంటే అది ఇప్పుడు ఎక్స్పెన్సెస్గా చూపించినట్టే భావించాలి. ఎందుకంటే నాకు 3 ట్రాన్సాక్షన్ సంబంధించిన స్క్రీన్ షాట్స్ వచ్చాయి, వైర్ ట్రాన్స్ఫర్స్. కన్సల్టింగ్ ఛార్జెస్ పేరుతో $108,345 ఒకటి వచ్చింది. తర్వాత $475,000ది అది కూడా ఇన్వాయిస్ పేమెంట్. సో ఇన్వాయిస్ పేమెంట్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ట్రేడర్స్ ట్రస్ట్కి వీళ్ళు చేసినట్టుగా రెండు స్క్రీన్ షాట్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఎక్స్పెన్సెస్గా చూపించారనేది ఇక్కడ మనకు తెలిసినట్టేనంటారా? మాకు క్లియర్ ప్రూఫ్ ఉంది, కానీ వాళ్ళేమో అప్పుడప్పుడు డిస్కషన్ అంటారు అలా చేయలేదు అంటారు, ఒకసారి ఏమో రివర్స్ చేశాను అంటారు. సో డిఫరెంట్ స్టోరీస్ ప్రతిసారి వస్తాయి. సో ఇలాగ స్టోరీస్ మారుతున్నప్పుడు ద ఓన్లీ వే ఫర్ us to verify is through 8821 ఫామ్. ద ఓన్లీ వే. సో అది ఇమ్మంటే ఎవరు సాల్వ్ చేయని ఎవరు ఇక్కడ ఇండియాలోని ఈ జ్యూరిస్డిక్షన్ లోని ఇక్కడ ఇండియాలోని దే ఆర్ గోయింగ్ టు పోలీస్ ఫర్ హెరాస్మెంట్. హెరాస్మెంట్, కిడ్నాప్ థ్రెట్స్ ఏంటి, ఓల్డ్ పేరెంట్స్, ఇన్లాస్, 80s లో ఉన్న పేరెంట్స్, 80+ ఏజ్, వీళ్ళకి హెరాస్మెంట్ చేయడం, వాళ్ళ స్టోరీస్ చెప్పడం, అన్ని ఇల్లీగల్ మీన్స్. లీగల్ మీన్స్ లో ఎన్నో, వన్ సింపుల్ లీగల్ మీన్స్ లో ఐపీఎస్ స్టోరీ ఇది. సో అంటే లెక్క ప్రకారం కూడా డబ్బులు తీసుకుంది మీరు కాదు, జస్ట్ ఆ డబ్బులు రైజ్ చేయడానికి సపోర్ట్ చేసి ఒక సైన్ చేశారు. నాట్ లైక్ ఏ గ్యారెంటర్ అగైన్. Not even a guarantor. No, we did not sign any guarantees. It's a capital raise only. But నేను సిగ్నేటరీ కనుక నా వెనకాల పడుతున్నారు. I understand that. But డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఈ ట్యాక్స్ ట్రీట్మెంట్, ట్యాక్స్ ఫ్రాడ్ అని తెలిసిపోయింది మాకు తెలిసిపోయింది. అందుకే వెరిఫై చేద్దామంటే వెరిఫై చేయనివ్వట్లా. సో ఓవరాల్గా చూస్తే ఇదంతా తానా నుంచి దొంగిలించిన డబ్బు అన్నది ఒక అనుమానం ఉంది. అనుమానం మాకు తెలుసు అండి, తానమని అని మాకు తెలుసు. సో అంటే వీ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ ప్రూఫ్, బట్ వీ నో ద టైమింగ్స్. తానా స్టీల్ అయిన ఫ్యూ డేస్ కి మాకు వచ్చింది. సో వీ నో వేర్ దే గాట్ మనీ ఫ్రమ్. ఓకే. సో అదే ఐ థింక్ దీని మీద కేసు కూడా అయినట్టుంది కదా, చాలా అంటే సెన్సేషన్ అయింది ఇది. అంటే
తానా నుంచి డబ్బులు అంటే రాంగ్గా ఇన్వెస్ట్ చేయడమో లేకపోతే వాటిని ఇంకో దగ్గరికి మళ్లించారని చెప్పి ఒకటి వచ్చింది. సో దానికి దీనికి కనెక్షన్ ఉందండి? మా స్ట్రాంగ్ సస్పిషన్ బేస్డ్ ఆన్ డేట్స్ ఓకే. అండ్ బేస్డ్ ఆన్ ద పర్సన్ హూ టుక్ ఇట్ ఫ్రమ్ తానా. హీస్ అండర్ FBI ఇన్వెస్టిగేషన్. మీకు న్యూస్ మీరు గూగుల్ చేసి మీకు వచ్చేస్తుంది శ్రీకాంత్ పోలవరపు. హీస్ ఇన్ ద న్యూస్ ఫర్ దట్ అండ్ హీస్ ప్లీడెడ్ గిల్టీ ఆర్ వాట్ ఎవర్. అండ్ సో దెర్ ఇస్ ఎనఫ్ ప్రూఫ్, వి నో ఇట్. ఓకే. సో ఇప్పుడు మీరు వాళ్ళు అంటే 882 అంటే 8821 ఫారం ఇవ్వకపోవడము, 1099 ఫామ్ ఇప్పుడు మీకు రైజ్ అవ్వడం వల్ల మీరు ఇప్పుడు అడిషనల్గా పోతున్న నష్టం ఎంత? అది 40% ట్యాక్స్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు IRS కి తెలిసిన తర్వాత 15% పెనల్టీ, దాని తర్వాత 9% పర్ ఇయర్ ఇంట్రెస్ట్. ఓకే. సో మీరు 40% అంటే $4 lakh, పెనల్టీ $1.5 lakh, అక్కడే $5.5 lakh అయిపోయింది. దాని తర్వాత ఇంకా 3 years ఇంట్రెస్ట్ వేసుకుంటే 270 వేసుకోండి. సో దట్ విల్ బ్రింగ్ ఇట్ టు $820,000. $8,20,000 మాకే ట్యాక్స్ కట్టాల్సిన పూచి ఉంది ఇప్పుడు రైట్ నౌ. మాకంటే నాకు కాదు, బట్ క్యాపిటల్ రైజ్ చేసిన వాళ్ళకి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఇన్వాల్వ్ అవుతాను, ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. నాకు లాగుతారు అన్నిట్లోకి. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మీరు వడ్డీ కింద $265,000 ఆల్రెడీ మీరు కట్టేశారు. కట్టేసాం. ఓకే. మాకు ఫ్రాడ్ తెలిసినంత వరకు వీఆర్ ఆన్ టైమ్ ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ టైం. తెలిసిన తర్వాత వీ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు డిస్కషన్స్. ఎలా సెటిల్ చేద్దాం, ఎలాగా. మీరు మా డిస్కషన్ లేదు, మా డిమాండ్ ఈజ్ రివర్స్ చేయండి. మీరు చేసింది రివర్స్ చేయండి. రివర్స్ చేయడం వాళ్ళు చాలా ఈజీ, కానీ వాళ్ళు చేస్తే వాళ్ళు డబ్బులు కట్టాలి, ట్యాక్స్ కట్టాలి వాళ్ళు, అందుకే చేయరు. సో సమస్య ఏంటంటే వాళ్ళు ఎక్స్పెన్సెస్ కింద చూపించారు కాబట్టి ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఆ లోను అంటే వాళ్ళకి ఇన్కమ్ కింద మారిపోతుంది కాబట్టి సో దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఆ ట్యాక్స్ని మీ మీద దోసే ప్రయత్నం చేస్తున్నారు. సింప్లిఫై చేస్తే అంతేనండి? చేస్తారు, ప్రయత్నం చేయడం చేసేసారు ఆల్రెడీ. ఓకే. సో దాన్ని మీ మీదకి వేసే ప్రయత్నం ఓకే చేసేసారు ఆల్రెడీ. సో మీరు ఇప్పుడు యు ఆర్ లయబుల్ టు పే దిస్ 40% ట్యాక్స్ కట్టాలి, 15% పెనాల్టీ విత్ 9%. ఇవన్నీ మీరు కట్టాల్సిన అవసరం ఇప్పుడు వస్తుంది. సో మీరు ఇనిషియల్గా వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు అంటే 8821 ఫామ్ గురించి అప్రోచ్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇలాంటి సమస్యలోకి మేము వెళ్తున్నాం కాబట్టి ప్లీజ్ హెల్ప్ అస్ అవుట్ ఇన్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ అని అన్నప్పుడు వాళ్ళ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటి? మేము 8821 ఇవ్వండి అంటారు, ఎందుకు ఇవ్వాలంటారు అంతే. మేము ఎందుకు ఇవ్వాలి, మాకు ఇష్టం, ఎవడో ఇంట్రెస్ట్ మీరు ఇవ్వండి మీద అంటారు. నా 8821 వాళ్ళకి ఏం ఎఫెక్ట్ పడదు. నేను ట్యాక్స్ ఎలా ఫైల్ చేసినా వాళ్ళకి ఇంపాక్ట్ లేదు. వాళ్ళు ట్యాక్స్ ఎలా ఫైల్ చేశారో నాకు ఇంపాక్ట్ ఉంది. అండ్ వాళ్ళు తప్పుగా ఫైల్ చేశారని మాకు ఆల్రెడీ తెలిసిపోయింది మాకు ఆల్రెడీ. అండ్ ఇవ్వనంటారు ఫ్లాట్ అవుట్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మీకు లీగల్గా వేరే ఏమీ ఆప్షన్స్ లేవండి మీరు యూఎస్లో ఫైట్ చేయడానికి? అంటే మీరు అన్నట్టుగా అది దానికి వాళ్ళు రెడీగా లేరు? నేను లీగల్ ఫైట్ చేశాను ఆల్రెడీ. కేసు ఫైల్ అయిపోయింది. అండ్ నాకు జడ్జ్ విల్ గివ్ మీ జడ్జ్మెంట్ ఇన్ మై ఫేవర్. నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ జడ్జ్మెంట్ అయ్యేసరికి 6 నెలలు, సంవత్సరం ఎంతనో పట్టొచ్చు. ఈ లోపల ఇక్కడ సోషల్ హెరాస్మెంట్ బికమ్ ఎ బిగ్ థింగ్. సోషల్ హెరాస్మెంట్ టు మీ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. నాకైతే పర్వాలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కి బికమ్ న్యూసెన్స్. అండ్ అది ప్రాబ్లం. సో మీ పేరెంట్స్ లీగల్ గా ప్రాబ్లం. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అక్కడ ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ వైజాగ్ లో ఇబ్బంది పెడుతున్నారు. కరెక్ట్. ఓకే. సో ఏంటి దీని ఫైనల్గా సొల్యూషన్ ఏంటి? అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం చేయాలంటారు దీని విషయంలో? నాకు తెలియదండి. ఇక్కడ వైజాగ్ లో ఇలాగ నేను ఇబ్బందులు పడాల్సిందే 1 year. అక్కడ US లో నాకు ఫేవర్ గా జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు బ్యాకప్ అవుతారని హోపింగ్. లేకపోతే ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తారో తెలియదు. ఐ హావ్ నో ఐడియా. సో ఇప్పుడు వీళ్ళు దీన్ని ఇలా లాగుతూ పోతే తానాలు వాళ్ళు చేసిన దొంగతనం ఇవన్నీ కూడా మరొకసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. సో అదేమైనా వాళ్ళకి అంటే ఒక మెసేజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? బికాజ్ ఈ ఇష్యూని అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది కాబట్టి. అది మేము చేస్తున్నాం అండి. మేము IRS కి విజిల్ బ్లో చేయడం కూడా ప్రిపేర్ అయ్యాము, ఫార్మ్స్ కూడా నింపాము. సో విజిల్ బ్లో అంటే టు టెల్ దెమ్ దట్ దిస్ ఫ్రాడ్ హ్యాపెండ్ అండ్ ఇట్స్ అది విజిల్ బ్లో కాన్సెప్ట్ ఉంది US లోని. అది చేస్తున్నాం, అది చేస్తున్నాం. దెన్ అన్ని రకాలుగా యాంగిల్స్ పర్సూ చేస్తున్నాం అక్కడ లీగల్ గా. వీళ్ళు ఇక్కడ ఇల్లీగల్ గా ఇక్కడ చేస్తున్నారు వాళ్ళు వైజాగ్. ఓకే. సో ఫైనల్ గా మెసేజ్ అంటారా, అదంతా లీగలే. ఓకే. ఫైనల్ గా మెసేజ్ అంటారా, రిక్వెస్ట్ అంటారా, ఏంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఏం లేదండి. ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ టు సాల్వ్ దిస్ లీగలీ. దట్స్ ఆల్. డోంట్ యూజ్ ఇల్లీగల్ మీన్స్. దేర్ ఇస్ నో నీడ్, because we are not going to
go through this means. We are going to do only legal ways, ఓకే. and just do it legally. Ante simple. ఏముందండి? సో ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు? శ్రీకాంత్, జై అండ్ శ్రీనివాస్ వాళ్ళు? తెలియదండి నాకు. Okay. ముగ్గురు యుఎస్ లోనే ఉన్నారు, బట్ Okay. ఇప్పుడు ఎక్కడున్నారని తెలియదు నాకు. ఓకే ఓకే ఓకే. సో ఫైనల్గా మీరు చెప్తుంది ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ లీగల్గా దీన్ని సాల్వ్ చేసుకుందాం, కానీ ఎక్సార్షన్ ఇట్లాంటి వెళ్తే అవన్నీ కూడా అగైన్ మళ్ళీ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ కింద వస్తాయి, దానివల్ల ఇబ్బందులు పడతారు. Yeah. అదేనండి.